సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th గొప్ప ప్రారంభం. తాతగారి గురించి విన్నాం, బొజ్జల సుబ్బరామరెడ్డి గారి గురించి, ఆయన ఎమ్మెల్యే. నాన్నగారి గురించి ఇంకా ఉభయ అంటే ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలుసు అనమాట నాన్నగారు ఏంటి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అంటే మంత్రిగాను 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత ఆయనది. గొప్ప నాయకుడు, ఆయన గురించి తెలుసు. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నాన్నగారు అంటే వారసత్వంగా మీకు వచ్చేంత వరకు మీ గురించి ఎవరికి పెద్దగా తెలియదు అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అంటే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. అలాంటిది మీ పూర్తి అంటే నాన్నగారు వారసత్వంలో వచ్చారు, కానీ మీ నేపథ్యం అంటే ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేది కొంత వివరాలు అవసరం అన్న. నేను బార్న్ అండ్ బాటప్ అంతా కూడా హైదరాబాద్ అన్న. హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి ఉండి అక్కడే స్కూలింగ్ ఏ స్కూల్ అన్న? లిటిల్ ఫ్లవర్ అన్న. లిటిల్ ఫ్లవర్ 8th చదివాను. తర్వాత నోబుల్ స్కూల్ అని చెప్పి ఇంగ్లీష్ అప్పట్లో పాతకాలం ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 2 years చేసాం. తర్వాత నెక్స్ట్ ఇంటర్ నలంద. అందరం నలందలో రాజుగారి దగ్గర ఏ గ్రూప్ అన్న? బైపీసీ అన్న. బైపీసీ ఫస్ట్ తీసుకొని ఒక 6 months చేసి అది మనకు అర్థం కాక ఆపేసి మళ్ళీ సిఈసి మళ్ళీ ఎస్సీసీ అర్థం కాకపోవడం ఏముందన్నా, నువ్వు 10th లో నేనంత పెద్ద మేధావి కాదు, పెద్ద చదువులో పెద్ద స్టూడెంట్ కాదు, స్ట్రీట్ స్మార్ట్ గాయ్. బట్ మేనేజ్ దెన్ అగైన్ సిఈసి వచ్చి మళ్ళీ దెన్ కంటిన్యూడ్ నానేమనలేదా ఎట్లా సిసిఎస్ ఏం చేస్తావు నెక్స్ట్ అనేది మనలేదు. ఆయన మా చదివితే చాలు అనుకుంటారు, ఇది చదవాలి చాలు, జీవితంలో స్ట్రీట్ స్మార్ట్ ఉంటే చాలా అని చెప్పే ఆలోచన మా ఫాదర్ది. ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ వేర్ ఎవర్ విచ్ ఎవర్ థింగ్స్ వీ వాంట్ టు డూ. ఇప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ ఉండేది, అంతేగాని ఇది చేయొద్దని ఇప్పుడు ఆయన ఇదిలే. సో ఇష్టానికి వదిలేసేవారు, వదిలేసి చెడ్డ పేరు దాకోకుండా మంచిగా బాగుంటుంది, చెడ్డ పేరు దాకోకుండా నువ్వు చదువుకుంటా జాగ్రత్తగా ఉంటే చాలు, ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే చాలు అనే. ఇద్దరు కదా బ్రదర్స్? లేదన్న, నేను ఒక బ్రదర్, మన ఎల్డర్ సిస్టర్. తను హైదరాబాద్ లోనే ఉంటారు. యుఎస్ ఫస్ట్ బావగారు యుఎస్ కొన్నారు, దెన్ దే షిఫ్టెడ్ టు హైదరాబాద్. పద్మ, గంగా భవన్ రెడ్డి అని చెప్పి. గోపాలకృష్ణారెడ్డి గారికి ఇద్దరు, మీరు నాకు మా అక్క, ఇద్దరే, నేను ఇద్దరమే. తర్వాత దెన్ డిగ్రీ చేసాం ఓయూనా, ఓయూ రామచంద్ర, అక్కడ చేసుకొని దెన్ వెంట్ టు యుఎస్ ఎంబీఏ చేసాం. తర్వాత దెన్ ఈవెన్చువలీ వెళ్ళాలని ఎంబీఏ చేశారా? ఎంబీఏ కోసం యుఎస్ వెళ్ళారా? ఎంబీఏ చేయాలని నాకు ఇదేం లేదు, కానీ అక్కడ పోతే బాగుంటది, మంచి సంబంధాలు వస్తాయి వీడికి, పెళ్లి సంబంధాలు. అప్పుడులో చదువుకున్నాడు అంటే అమెరికాలో వచ్చి చదువుకున్నాడు. గోపాలకృష్ణ గారు కుమారుడు అంటేనే మంచి సంబంధాలు వస్తాయి, వెళ్ళాల్సిన అవసరం. మా నాన్నకి ఎప్పుడు కూడా ఫలానా అని చెప్పుకొని చేసేది ఇష్టం లేదు. నీ కథ ఏదో నువ్వు చూసుకోవద్దే, నా కథ వాడబాకను, నీ కథ ఏందో నీ కాళ్ళ మీద ఉండాలా, నువ్వు గాళ్ళ మీద ఉండాలా అని తప్ప ఏ రోజు ఆయన పేరు వాడుకొని మనం చూపించుకోవాలా, చెట్టు చూపించుకుని కాయలు కోసుకునేటట్టు అట్లా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు ఆయన అసలు నెవర్ ఈజ్. సో వెళ్ళాము, చదువుకున్నాము, దెన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేశానండి. తర్వాత కేమ్ బ్యాక్. చదువుకి చేసే పనికి ఏమి వ్యాపార సామ్రాజ్యంలో అక్కడ పోయినప్పుడు కూడా వ్యాపారాలు చేసిన. అక్కడ పోయినప్పుడు గ్యాస్ స్టేషన్ లో పని చేసిన, పెట్రోల్ పట్టిన, అదే గ్యాస్ స్టేషన్ కొన్నా. ఒక రోజు నాయన వచ్చినాడు మంత్రిగా, వచ్చినప్పుడు పొద్దున్నే 4 గంటలు లేచి స్నోఫాల్ మంచిగా ఉత్తమ ఉండేటువంటి. మీకు కూడా అంబానీ లాగా కథ ఉన్నట్టుందన్న. గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ పెట్టి మళ్ళీ గ్యాస్ కంపెనీ కొన్నావు, కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత మంచి ప్రాఫిట్ వచ్చింది, అమ్మాము. తర్వాత నాకు హోటల్ అంటే చాలా బిజినెస్ చేయాలని చాలా ఇష్టం. ఇప్పుడు నాకు హోటల్ పెట్టాలా, రెస్టారెంట్ పెట్టాలా అని ఉండేది. అక్కడ యుఎస్ లో హాట్ అండ్ స్పైసీ అని చెప్పి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. అక్కడ అమ్ముడు తక్కువ, మేము తినుడు ఎక్కువ. ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్, క్లాస్ మేట్స్, వాళ్ళు వీళ్ళు అన్ని కూర్చొని అక్కడ సరదాగా మా కోసం తినేదాన్ని పెట్టుకోండి. అది కాదు లాస్ వచ్చింది, దాని అది పూజ చేసాం. సరదాగా చేసుకుంటా అటా చేసుకుంటూ చదువు అయిపోయింది. దాన్ని వీ కేమ్ బ్యాక్. అండ్ ఈవెన్చువలీ వచ్చిన తర్వాత కూడా నాన్నగారు ఎప్పుడు మంత్రి ఉన్నా కూడా ఈ నెవర్ ఎప్పుడు అలౌ చేయలే. కాళహస్తి రావాలా, కాళహస్తి మేము కొడుకుని ప్రొజెక్ట్ చేయాలా. ఆయన అభిప్రాయం ఏంటంటే, కొడుకు రాజు అంటే పాలిటిషియన్ కొడుకు పాలిటిషియన్ కావాలా, తర్వాత తన కొడుకునే రాజు చేస్తాడు. ఆ కాలంలో రాజు యువరాజు, తర్వాత అతను రాజు అవుతాడు. అది పాతకాలం.
మా నాన్నగారు ఆలోచన ఏంటంటే ఈ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా కదా, రేపొద్దున తీసుకొచ్చి వీడిని రుద్దకూడదు, ప్రజల మీద రుద్దకూడదు. ప్రజలు ఇష్టపడి కార్యకర్తలు ఇష్టపడి కోరుకుంటేనే. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అప్పుడు ఫస్ట్ టైం నేను వచ్చి తిరిగి క్యాంపెయిన్ చేసి ఇది గెలిపించి చేశాను. అంటే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మేనేజ్ చేసేవాడిని. తర్వాత నెవర్ ఒకసారి అంటే 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చామంటే మా అవ్వ తాత వాళ్ళందరికీ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి వచ్చి అది తప్ప ఫ్యామిలీ ఇష్యూస్ తప్ప పొలిటికల్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. మేము కూడా వినలేదులేండి ఎప్పుడు నెవర్ నెవర్ నేను వచ్చి చేసేది లేదు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకన్ దిస్ వాజ్ అరౌండ్ 2006-07 నేను యూఎస్ నుంచి చేసిన తర్వాత ఒక ఎలక్షన్స్ చేసి గెలిపించాం. చేసిన తర్వాత ఆ రోజు అందరం కూర్చోన్నాం. ఆనందం, గెలిచిన ఆనందం. సరే అని ఆ రోజు అందరూ కూడా సుధీర్ని యూత్ ప్రెసిడెంట్ చేయాలా లేకుంటే ఇక్కడ చూసుకోవాలా అని ఏదో సంథింగ్ ప్రపోజల్. అంతమంది ముందర నాకేం లేదు, నాకు అవ్వాలని కూడా జనరల్గా ప్రపోజల్. ఈయన డైరెక్ట్గా నేను మీ మీద రుద్దను, నీకు ఇష్టం ఉంటే ప్రజలుంటే లెట్ హిమ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకే. అప్పట్లో ఏదో ఒక సినిమా కూడా వచ్చింది, పులకేసి అని సినిమా వచ్చింది. పులకేసి వాడులాగా ఇడు ఉన్నాడు అనుకో, ఇటు తెలియలేడు అనుకో, మిమ్మల్ని మీద రుద్ది మిమ్మల్ని మీద నాశనం చేసి ఊర్లలో గలీజ్ చేసి ఇవన్నీ కాకుండా అతని కెపాసిటీ ఉంటే, సత్తా ఉంటే చూపించుకుంటాడు, ప్రూవ్ చేసుకుంటాడు, మీతో పాటు ఉంటాడు, నేర్చుకుంటాడు. తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీరు ఎన్నుకోండి, అంతేగాని నేను వచ్చి మీ మీద రుద్దేది ఉండదు అని చెప్పి ఈ డిడ్ంట్ డిక్లేర్ మీ. ఓకే. అందరూ ప్రపోజల్ పెట్టినా నేను చేయను, చాలా టైం ఉంది, ఇప్పుడు అంత రాజకీయాలకు వచ్చి పీకేదేం లేదు, వాడు ముందు బిజినెస్ చేసుకొని వాడు ఉన్నది ఒక కొడుకు కదా, ఒక కొడుకే కదా వారసుడు, ఎందుకు ప్రకటించలేకపోయారు నాన్న? అంటే నాన్నగారు ఆలోచనలు వేరే అన్న. ఇప్పుడు నాకు ఈరోజు నా కెపాసిటీ ఉంది, చేయగలుగుతున్నాను అని నేను ప్రూవ్ చేసుకున్నా. అంతేగాని ఆయన ఆలోచన ఏంటంటే వచ్చి ఒకటి రుద్దామనుకో, వాడు సరిగ్గా లేడనుకో, మిస్ఫైర్ అయిందనుకో, మిస్ జడ్జిమెంటల్ అయిందనుకో, అది రాంగ్ ట్రాక్లో పోతే ఇంకా చెడ్డ పేరు వరకు. ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు ఇంత గొప్ప వ్యక్తి ఇట్టున్నాడు, ఈడు కొడుకు ఎదురు ఎట్టున్నాడు కరెక్ట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదే నాకు నేను ప్రూవ్ చేస్తున్నాను అనుకో, ఆ కంపారిజన్ అనేది తగ్గుతుంది, ఉండదు. సో బేసికలీ మా ఫ్యామిలీ జనరేషన్ చూస్తే తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా గని సుబ్బరామరెడ్డి గారు, అట్నే మా అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు, ఈ వాజ్ ఆల్సో అబౌట్ దగ్గర 45-50 years ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నాడు. 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా. సో ఆ రాజకీయం ఉంది. తర్వాత నాన్నగారు వచ్చారు, ఫస్ట్ టెంపుల్ బోర్డ్ చైర్మన్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అంచెలంచెగా ఎదుర్కొంటా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఆయన గురించి అందరూ తెలిసింది. తర్వాత థర్డ్ జనరేషన్ నేను రావడం జరిగింది. సో ఇది ఏంటంటే నాకు కూడా హై కంపారిజన్ అన్న. ఏది చిన్న పని చేసినానంటే రోజు పొద్దున్న లేస్తే ఏ ఊరికి పోయినా గోపాలన్న, ఎవరు కలిసినా గోపాలన్న, ఏ చూసుకుంటున్నారు అంతే, ఏ చేసినా గోపాలన్న. ఈరోజు సుధీర్ అనేది కాదు, నాలో నాయన చూసుకుంటారు అంతే. నిజంగా కూడా అన్న ఇట్స్ గాడ్ గిఫ్ట్ అన్న. ఇది ప్రజలకి సేవ చేయడం అనేది నిజంగానే కొన్ని చోట్ల పోయినప్పుడు ఆ పని అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ఆనందం, మనం వాళ్ళని చూసి తెచ్చుకునే ఆనందం అనేది ఆ కళ్ళలో అవర్ణాతీతం, ఆ ముఖంలో ఆ మోములో కనిపించే తొనికిసలాడుతుంటది ఆనందం. అది చూసినప్పుడు మనలో వైబ్రేషన్ వేరే ఉంటుంది. నిన్న పాపం రైల్వే ట్రాక్ అని చెప్పి పోయి మొత్తం ఒక దగ్గర ఒక 60-70 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మంచి పాత ఇల్లులు, కాస్ట్లీ ప్లేస్ అంతా ఉండింది, రైల్వే పోతునింది పోయింది. తర్వాత నేను పట్టుబట్టి దాని చుట్టుపక్కల ఇప్పించాలని చెప్పి కలెక్టర్ గారితో అందరి గారితో మాట్లాడితే పాపం వాళ్ళు ఒప్పుకున్నారు, గవర్నమెంట్ బాబు గారు ఒప్పుకున్నారు. ఆయన పెద్ద మనసు చేసుకొని 2,50,00,000 పెట్టి ఒక ల్యాండ్ పర్ ఎకర్ అంటే దగ్గర 500 కోట్లు 5.5 crores పెట్టి తీసాం. మొన్ననే పంపకం చేసాం పట్టాలు. వాళ్ళ కళ్ళలో ఆనందం. అంటే ఒక్కొక్క మనిషికి 20 లక్షలు అది. ఓకే. పర్ సెంట్ అంటే 3 సెంట్ల భూమి 20 లక్షలు కాస్ట్ చేస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అసలు. అది ఇచ్చేటప్పుడు ఒక పెద్ద ఆమె అయితే వచ్చి కౌలించుకొని ముద్దు పెట్టిపోయింది. నా బిడ్డ నాయన చేతులు ఒడుగుతున్నాను కదా ఆయన, కళ్ళలో నీళ్లు. మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇచ్చావు నాయన. జనరేషన్ అంటే నెక్స్ట్ మా తరానికి ఏది ఇచ్చిపోయినావు నువ్వు మీ నాయనలాగా నాయన నువ్వు వండిన నాకు కళ్ళలో నీళ్ళు తెచ్చినాయి. అంటే వెన్ యూ కంపేర్ విత్ అ టాల్ లీడర్ లైక్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, మంచి చేస్తున్నాము ఆయన చేసినట్టు అంటేనే యాజ్ అ గ్రేట్ కాంప్లిమెంట్.
పైగా మా పొలిటీషియన్ సన్స్ కన్నా శాపం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అన్న ఉన్నారు, ప్రతి ఒక్కడికి సార్తో కంపేర్ చేస్తారు. నేనున్నాను, సార్తో కంపేర్ చేస్తారు. పలానా ఇంకొకటి మంత్రి కొడుకు ఉంటాడు, లేకుంటే ఇంకొక ఊర్లో కంపారిజన్ అనేది ఎంత మాకు ఇదంటే, ఎక్కడ కూడా తప్పు చేస్తే పలానా గోపాలకృష్ణారెడ్డి కొడుకు తప్పు చేసినాడు రా అంటాడు, కానీ సుధీర్ తప్పు చేసినాడు. సో వాళ్ళకి చెడ్డ పేరు చూసే మీరు అంతే కదన్నా. ఆయన పేరు వేసిన రోడ్డుపై నడుస్తున్నారు మీరు, ఆయన చూపిన మార్గంలో నడిచారు. వాళ్ళు లేనిదే మనం లేనా, అంతే. దిస్ గ్రౌండ్ రియాలిటీ. వీ హ్యావ్ టు దట్స్ గ్రౌండ్ రియాలిటీ. వాళ్ళు లేనిదే వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఈరోజు చూస్తుంటే అన్న, రోడ్డు లేని ఊరు లేదా, ట్యాంకులు, నీళ్లు, అసలు అయితే ఇల్లులు, అసలు ఎక్కడో మాలమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేసాడు నాయన. ఎక్కడ పోయినా ఈరోజు మేము నడుస్తూ పోతుంటే కూడా ఆయన వేసిన రోడ్లే.